హాయ్ గాయ్స్, ఇప్పుడు వరకు మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. అలాగే తకరపస్సులో పున్నమి ఫుడ్ కోర్ట్ ఫుడ్ ఐటమ్ చాలా బాగుంటుంది. అలాగే వాళ్ళ బ్రాంచెస్ పున్నమి రెస్టారెంట్, పున్నమి చికెన్, పున్నమి ఫుడ్ కోర్ట్ అని మూడు రెస్టారెంట్లు మెయింటైన్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి మంచి వంటలు, రుసులు అన్నీ చాలా బాగుంటాయి. అలాగే అనేక క్యాటరింగ్ కూడా చేస్తారు. ఎన్ని పెళ్ళిళ్ళైనా, పండుగలైనా అనేక సందర్భాలకి క్యాటరింగ్ కూడా చేస్తారు. మంచి రుచులతో మంచి ఐటమ్ మంచి క్వాలిటీగా ఉంటుంది. కంపల్సరీగా తగరపాస్ ఎవరు వచ్చినా సరే పున్నమి రెస్టారెంట్ అన్నది చూడండి. చాలా మంచి రుచులతో ఉంటుంది. మీకు ఏ అవసరమైనా మంచి ఫుడ్ సర్వీస్ కూడా అందిస్తారు. చాలా బాగుంటుంది. ఇలాగే అందులో నేను కొన్ని ఈరోజు ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున ఫోన్ చేస్తారు పున్నమి కుట్టి వాళ్ళు, పున్నమి రెస్టారెంట్ వాళ్ళు. కొంతమంది పేదవాళ్ళకి నా చేతి మీద కొంచెం పంచమాని ఇచ్చారు. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే చాలామందికి చాలా విధాలుగా సహాయపడతారు. వాళ్ళు ఇప్పుడు చాలామందికి అన్నదానాలు పెట్టి చాలా విధంగా ముందుకు సాగుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ అనేక సందర్భాల్లో చాలామందిని ఆదుకున్నారు. అందులో నేను కొన్ని. చాలామంది మంచిగా ఉండాలని, వాళ్ళ ఫ్యామిలీ అందరూ సంతోషంగా ఉండి ఇంకా బిజినెస్ డెవలప్మెంట్ అవి ఇంకా చాలామందికి పేదవాళ్ళకి హెల్ప్ చేసినట్లు దేవుడు వాళ్ళకి శక్తి ఇవ్వాలని, అలాగే బిజినెస్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, అలాగే ఇప్పుడు పున్నమి రెస్టారెంట్ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ పట్టుకొని బయలుదేరాను. తకరపస్స హైవే దగ్గరలో పాపం ఒక అతను కాల్ లేదు. అతను మనకి ఫస్ట్ టైం అతనికి హెల్ప్ చేసాం. అలాగే ఇంకో ఆవిడ వచ్చి చేయి చాప్ అడుగుతుంది, నాయన నాకే ఇవ్వు అని. ఆ టైంలో ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీరిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందంటే ఇది తకరపస్స మణికంఠ దగ్గర పాపం ఈవిడ ఎప్పుడూ ఉంటుంది. మీరు చాలామంది అటు వెళ్తుంటారు. ఆవిడకి చేతనంత హెల్ప్ చేయండి. పాపం ఎంత ఆకలితో ఉన్నదో మార్నింగ్. ఇలాంటి అందరూ చాలామంది ఉంటారు. మీ వంతు మీరు సాయం చేయండి. ఇది పాపం ఒక టిఫిన్ షాప్ దగ్గర ఒక పెద్ద ఆయన వెళ్ళి ఎదురు చూస్తున్నాడు. వాళ్ళు ఏమైనా ఇస్తారా తిందామని. వాళ్ళు ఏమి ఇవ్వకపోయేటప్పటికి మన ఫుడ్ వెళ్ళి అతనికి అందింది. చాలా ఆనందంగా సంతోషపడ్డారు అతను. ఇలాంటి పెద్దవాళ్ళందరికీ చాలామంది ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఇది మూడుగూళ్ళు ఏరియా తగరపస్సులో. చాలా పాపం అక్కడ ఆ ఏరియాలో చాలామంది పేదవాళ్ళు ఉంటారు. ఎంత పేదవాళ్ళు అంటే పాపం కూర్చొని లేగలేక అలాంటి పొజిషన్లో ఉంటారు కొంతమంది. ఈ గుడి బ్యాక్ సైడ్ కూడా కొంతమంది తోటల్లో ఉంటారు. పాపం వాళ్ళు నిద్ర లేక, భోజనం లేక, శక్తి లేక చెట్ల కింద పడుకొని ఉండిపోతారు పాపం. అలాంటి వాళ్ళందరూ గుర్తించండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి ఆ బ్యాక్ సైడ్ కూడా వెళ్దామని నేను అనుకున్నాను. ఈ అదృష్టం నాకు ఇంతమందికి హెల్ప్ చేసే అదృష్టం ఈరోజు ఈ పున్నమి రెస్టారెంట్ వల్ల వచ్చింది. వాళ్ళు ఎంతో మందికి హెల్ప్ చేస్తారు. అందులో నన్ను కూడా పిలిచి వాళ్ళు హెల్పింగ్లో నన్ను కూడా పాల్గొనించుకున్నారు. చాలా సంతోషకరం. ఇలాగ చాలామందికి వాళ్ళు వందల మందికి హెల్ప్ చేస్తారు అనేక రంగాల్లోని. పేదవాళ్ళకి చాలామందికి అన్నదానాలు పెడతారు. అలాగే చాలామందిని ఆదుకొని ముందుకు తీసుకెళ్లారు. అలాగే తగరపస్స పున్నమి రెస్టారెంట్ అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఇంకా ముందు స్థాయికి వెళ్ళి వాళ్ళ పిల్లలు వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక పూట భోజనం పెడితే ఎంత ఆనందంగా ఉంటుందో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు నన్ను పిలిచి ఈ విధంగా నా ద్వారాగా పంపించారు. చాలా సంతోషంగా నాకు అనిపించింది. ఆ పెన్నులో నన్ను కూడా ఇన్వాల్వ్ చేశారు. ఈ తగరపస్స మూడుగూళ్ళు బ్యాక్ సైడ్ చూసారా, చెట్లకి బ్యాక్ సైడ్ ఎంతోమంది పాపం ఎవరు వచ్చి పెడతారని ఎదురు చూస్తూ అలా చెట్ల కింద అలా ఉండిపోతారు. చేసినంత సాయం చేయండి. ఒక ఆప్టింగ్ డ్రైవర్ కోరిక. పున్నమి రెస్టారెంట్లు అందరూ బాగుండాలి.